చిన్నవి గోదావరి చేపలు పరిగెలు అంటారంట. మేమైతే మోసపిల్లలు అంటాం. వీటిని శుభ్రం చేసుకున్నాము. ఇప్పుడు కూర కలిపి పెట్టేసుకోవటమే. చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఏముండదు. ఆయిల్ వేరుశనగ నూనె వాడండి, లేదంటే నువ్వుల నూనె వాడండి. చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు, కారము, పసుపు ఇందులోనే అన్నీ ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఉంటాయి. చింతపండు పులుసు అంతే. సింపుల్ కదా. ఇలా ఇవి చిన్న చేపలు కాబట్టి ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి అంతే. ఏముంది, సింపుల్ కదా. కలిపి పెట్టేసుకోవడమే. కలిపేసుకొని చాలా సింపుల్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని అయిందా, అంతే. ఇప్పుడు మీరేం చేయాలి, దీన్ని చక్కగా జాగ్రత్తగా చేత్తోటి ఇలా తిప్పితే తిరుగుతుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందా. మీకు ఎంత పులుసు కావాలిస్తే అంత పులుసులో దింపుకోవచ్చు, లేదా సన్న మంట మీద ఇగురులో పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించాలి. చిన్ని మంట మీద ఉడికించుకోవాలి. దగ్గరకు అయ్యాక దించేసుకోవడమే చేపల పులుసు. అంతే, చాలా సింపుల్. ఏమి వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయక్కర్లేదు. బాగుంటే చెప్పండి.